నమస్తే ట్రేడర్స్. ఈరోజు మనము ఇంటర్డే ట్రేలింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ట్రేలింగ్ డ్రాడౌన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్కి 25K అకౌంట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. దీంట్లో మనకి డ్రాడౌన్ వచ్చేసి 1000, లిస్ట్ బ్యాలెన్స్ ఒకవేళ లాస్ వస్తే 24,000 దాకా లిమిట్ అనమాట. ఇప్పుడు రెండింటికి సేమ్ ఎగ్జాంపుల్తోనే చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ మనము ఇంటర్డే ట్రేలింగ్ అయితే తెలుసుకుందాము. ఇంట్రాడే ట్రేలింగ్లో బ్యాలెన్స్ వచ్చేసి 25,000 కాబట్టి ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ 25,300కి మూవ్ అయింది అనుకోండి, డ్రాడౌన్ ఇమీడియట్లీ మనకి 24,300కి మూవ్ అవుద్ది డ్రాడౌన్ ఇమీడియట్. అండ్ ఇప్పుడు ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, 24,100 వచ్చింది అంటే మనకి 200 లాస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 24,300కి ఉంది కాబట్టి ఇది 24,300 ఫిక్స్ అనమాట. ఫిక్స్. ఇప్పుడు ఇక్కడ మనకి 1000 ఉండదు, ఎందుకంటే 25,100 అనమాట. ఇప్పుడు 25,100కి వచ్చింది. ఫస్ట్ 24,300 ఉండే, అయితే 24,100 రాగానే ఇప్పుడు 200 లాస్ అయింది కదా. 200 లాస్ కాగానే మన ఇప్పుడు ఇక్కడ 800 ఉంటుంది మన డ్రాడౌన్. చూసారా, ఇది ఇంటర్డే ట్రైలింగ్ డ్రాడౌన్ అన్నమాట. ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి మన డ్రాడౌన్ అనేది ఇమీడియట్లీ ట్రైల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి అయితే తెలుసుకుందాము. దీంట్లో ఎలా అంటే ఇమీడియట్లీ మూవ్ అవ్వదు అనమాట. సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ 25,300కి వచ్చింది ట్రేడ్, అండ్ ఇప్పుడు 300 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 24,000 ఉంటుంది. ఇమీడియట్లీ ట్రైలింగ్ అయితే కాదనమాట దీంట్లో ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 1,300 ఉంటుంది. సెకండ్ వచ్చేసి మళ్ళీ ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, 25,100 సేమ్ వేసుకున్నాము. అండ్ లాస్ అనేది సేమ్ ఉంటుంది, 1,100 ఉంటుంది లాస్. అంటే మనకు ఫస్ట్ 1,300 ఉండే కదా, ఈ 13 మైనస్ 200 అయితే మళ్ళీ 1,100 ఉంటుంది. అండ్ మనకి డే అనేది క్లోజ్ అయిన తర్వాత ట్రైల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక డే అనేది క్లోజ్ అయిపోయింది, డే క్లోజింగ్ వచ్చేసి 25,100 అనుకోండి. ఇప్పుడు డే క్లోజ్ అయిన తర్వాత ఇది ట్రైల్ అవుతుంది. డే క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, 24,100కి ట్రైల్ అయితే అవుతుంది అనమాట. ఇది డే క్లోజ్ అయిన తర్వాత మన డే మొత్తం చేసుకోవచ్చు ఈ 1000తోని. ఇది ఎండ్ ఆఫ్ ద డే ట్రైలింగ్ డ్రాడౌన్ అండ్ ఇది ఇంటర్డే ట్రైలింగ్ డ్రాడౌన్. మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే వేయండి. అండ్ మీరు దేంట్లో ట్రేడ్ చేస్తున్నారో కామెంట్ అయితే వేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.